అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాతే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 2వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది నవమి, నక్షత్రం విశాఖ, కర్ణం బాబా, పక్షం శుక్లపక్షం, యోగం శుక్ల, రోజు శనివారం, జన్మరాశి తులారాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 5 గంటల 48 నిమిషాల నుండి 6 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. మరలా ఉదయం 6 గంటల 36 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఆగస్టు నెల 2వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు తులారాశి దీన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, వృషాఖ నక్షత్రం 1-2-3 పాదములు ఉంటాయి. తులారాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి శనివారం నాడు విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలు పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఈరోజు మీరు గ్రహచార రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనబడుతుంది. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీకు వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి లేదు. కావున మీ ప్రేమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి మీ ప్రేమ మొరపెట్టడానికి చెప్పకండి. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు మీ సంతోషాన్ని సంతృప్తికరంగా పనిచేయగలుగుతారు. అకౌంటెంట్లకు ఈరోజు అదృష్ట దినం కావడం వల్ల వారి పేరు ప్రఖ్యాతలు పొందవచ్చు. తమ తార్కిక సామర్థ్యాలు మందగించినట్లు భావించిన వల్ల విద్యార్థులకి ఈరోజు నిశ్చేదంగా ఉండవచ్చు. అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి. వారిని ఒక మెరుగైన టీమ్గా మార్చి ఆటగాళ్ళ ప్లాన్ పట్ల స్పోర్ట్స్ టీం చాలా అనుకూలంగా ప్రతిస్పందిస్తుంది. ఈరోజు షెడ్యూల్ చేసిన ఎగ్జిబిషన్ లేదా కచేరీల నుండి ఆర్టిస్టులు ఆశించిన ప్రతిస్పందన పొందలేరు. ఇది వారి సొంత పని వల్ల కావచ్చు, లేదంటే ప్రేక్షకుల స్పందన కావచ్చు. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు చార్మిన్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ ప్రేమ అయిన వారి సహకారం లేకపోతే ఈరోజు మీరు ఖాళీగా ఉంటారు. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా సరే ఏదైనా వాగ్దానం చేయండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు తగిన గుర్తింపుని గౌరవాన్ని పొందుతారు. ఈరోజు మీ పనులు చాలా వరకు జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడానికి సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినా కానీ మీరు తొందరగానే బయటపడతారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. ప్రేమకే జీవితం హుషారుగా పర్మనెంట్గా ఉంటుంది. కళలు రంగస్థలం సంబంధించిన కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఏదైనా కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు శాంతియుతంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి పొట్లాటలు వాగ్వాదాలు ఇటు చూసినా కేవలం ప్రేమే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కపరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు పర్యావరణానికి సంబంధించిన మదుపు చేసే తప్పుగా లబ్ధిని పొందుతారు. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమకై జీవితం ఈరోజు అసలు ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఎక్కువ పనిచేయడానికి, ఉన్నతంగా ఉండడానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకొస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు వాటన్నిటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీ సంతానం నుండి మీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ ఖాళీ సమయాలలో నిస్వార్థంగా మీరు మీ కుటుంబానికి అమితమైన శుభ సంతోషాన్ని కలిగిస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువ పనిచేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీ మ్యాగర్స్కి పదును పెడతారు. కొంతమంది చదరంగం, గర్మిడి అంటే కొందరు కవిత,
కొందరు భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. మీ జీవిత భాగస్వామి అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో. ఈరోజు యోగాతో ధ్యానంతో ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా కూడా ఉండేలా చేస్తుంది. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి దృఢపరచుకోగలుగుతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని చాలామంది ఉంటారు. ఆఫీసులో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీకు అనేక సమస్యలు తీసుకొస్తారు. ఈరోజు మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తం మీకు దీనివల్ల విచారానికి గురవుతారు. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. మూడ్ బాగోలేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడి తప్పవు. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టడానికి జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా వరపడుతున్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రంగాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొనగలరు. వ్యక్తిత్వం మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయటపెట్టకండి. దీనివల్ల మీరు ఇబ్బందులకు గురి అవుతారు. మీ స్వీట్ హార్ట్ లివింగ్ ఏంజల్ మాదిరిగా మిమ్మల్ని మురిపించనుంది. తులారాశి వారికి శనివారం నాడు సంపద మరియు వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1, అదృష్ట రంగు వచ్చి నలుపు రంగు, పరిహారం వచ్చి సానుకూల ఆరోగ్య జీవితాలకు తెలుపు రంగు తీపిని పంపించండి, తినండి. మరి ధన్యవాదాలండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.